సరే భారతీయుల హృదయ స్పందన అన్న నినాదంతో జనం గుండెల్లోని భావాలను ఎప్పటికప్పుడు అందిస్తుంది భారత్ టుడే. అనతి కాలంలో ప్రజల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్న భారత్ టుడే కథనాలకు విశేష స్పందన లభిస్తోంది. నెల రోజుల క్రితం ప్రసారం చేసిన శ్రీవల్లి పాటల తల్లి కథనానికి జనం నుండి భారీ స్పందన వస్తోంది. తన గాత్రంతో ప్రేక్షకులని కట్టిపడేసిన చిత్తూరు జిల్లా కార్వేటి నగరానికి చెందిన వల్లమ్మ గురించి ఎంతో మంది ఫోన్ చేసి అడుగుతున్నారు. తన బాగోగులపై ఆరా తీసి ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. ఓ అప్పబుండె కొండలో నయ్యప్ప పూలు ఏరబోసే, ఓ అప్పబుండె కొండలో నయ్యప్ప పూలు ఏరబోసే, ఇప్ప పూలు తప్పటాయరా ఓ వెంకటేశ, ఈ బాబము నీకేం తెలుసురా, గోవింద 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 గోవింద. ఓ పైన బొయ్య కాకి ఊక చూసి కేకలేశా, పైన బొయ్య కాకి ఊక చూసి కేకలేశా, ఈ బాబము నీకేం తెలుసురా ఓ వెంకటేశ, ఈ బాబము నీకేం తెలుసురా. తిరుపతికి చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు సాయి సుధా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సుధారాణి సుకుమార్ భారత్ టుడే కథనానికి స్పందించారు. వల్లమ్మపై ప్రసారం చేసిన కథనంతో చలించిపోయారు. ఆమెకి చూపు తీసుకొచ్చేలా వైద్యం చేస్తానని ముందుకొచ్చారు. పాటల తల్లికి ఆపదముక్కుల వాడి దర్శన భాగ్యం కల్పించడానికి తన వంతు సాయం చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా భారత్ టుడే చొరవని డాక్టర్ సుధారాణి అభినందించారు. ఐ థ్యాంక్ భారత్ టీవీ అండి, అండ్ స్పెషలీ ఫర్ గిరి గారు. అంటే శ్రీవల్లమ్మ గురించి చూపించిన ఎస్పెషలీ ఆ పిక్చరైజేషన్ అండి, నిజంగానే హ్యాట్స్ ఆఫ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె గురించి స్టోరీనే టచింగ్ ఉంది, బట్ అది చూపించిన విధానం, బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానీ చాలా ఎవరి హృదయానికి కూడా అది హత్తుకుపోతుంది. సో ఖచ్చితంగా మనం చేయగలిగింది ఏమన్నా ఉందా డాక్టర్ గాని వెంటనే అనిపించిందండి. దానికి తోడు మీరు అంటే అంత నిస్వార్థంగా ఆమె గురించి అంత జాలిద, ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్ వాళ్ళ మీద ఉన్న ఓవరాల్ మీకున్న సింపతికి నిజంగానే ఇప్పుడున్న యువతరం వాళ్ళు ఖచ్చితంగా కూడా చాలా నేర్చుకోవాలనిపించింది. అండ్ ఇంకా ఆమె దగ్గరకు వస్తేనండి, ఇప్పుడు ఐ వరకు బేసిక్గా ఒక కుడి కన్నుకు ఆమెకి అదే వేడి టీ పోయడం వల్ల కార్నియా డ్యామేజ్ అయిందండి. కార్నియాలో ఒపాసిఫికేషన్ వచ్చేసింది టోటలీ. సో దాంట్లో లైట్ పర్సెప్షన్ కూడా లేదు కాబట్టి రైట్ ఐకి మనం ఏం చేయలేము. బట్ లెఫ్ట్ ఐ ఖచ్చితంగా ఆమెకి లైట్ ప్రొజెక్షన్ ఉందండి, 4 సైడ్స్లోనూ చెప్తూ ఉంది. కాకపోతే క్యాటరాక్ట్ లాంగ్ స్టాండింగ్ ఉండిపోయింది. అంటే అది ఆవిడ వీ డోంట్ నో ద రీజన్స్, అది సర్జరీ చేసుకోకుండా ఉండిపోయింది. బట్ ఖచ్చితంగా ఆ కంట్లో విషన్ వస్తుంది. అట్లీస్ట్ ఆమె వెంకటేశ్వర స్వామిని బాగా చూడగలిగేంత చూపు ఖచ్చితంగా వస్తుంది. అది మన హాస్పిటల్ తరఫున మీ అందరికి అభ్యంతరం లేకపోతే మనం ఉచితంగానే చేసి లెన్స్ పెడదాం. ఇక పాటల తల్లిని చూడటానికి వచ్చిన డాక్టర్ కాసేపు ఆమెను తన కారులో తిప్పారు. గంజిని మాత్రమే చూసిన వల్లమ్మ బెంజి కారెక్కి షికారు చేస్తూ పాటలు పాడింది. ఏడు కొండల వాడ వెంకటేశ ఒరయ ఎంత పని చేశావో శ్రీనివాస, చెట్టు మీద కాయను సముద్రాన ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస, వెంకటేశ శ్రీనివాస శ్రీనివాస తిరుమలేశ, నేనేసిన ముడివాడు ఇప్పేశాడు, ఇందులో తప్పుంటే వాడే స్వర్ణం వాడే స్వర్ణం, ఏడు కొండల వాడ వెంకటేశ ఒరయ ఎంత పని చేశావు శ్రీనివాస. వల్లమ్మ కథనానికి వస్తున్న స్పందన చూసి స్థానికులు భారత్ టుడే ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. మీడియా తన బాధ్యతలను నిర్వర్తించడం శుభపరిణామమని తిరుపతికి చెందిన సామంచి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. దురదృష్టవశాత్తు విధి వక్రీకరించి ఆమె తన 2 కళ్ళను కోల్పోవడం జరిగింది. భారత్ టుడేలో ఈ ప్రచారం జరిగిన తర్వాత ఓ డాక్టర్ కూడా తనకు నేత్ర వైద్యం చేసి తిరిగి కళ్ళు ప్రసాదించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. శ్రీవారి పైన అనేక భక్తిపూరితమైనటువంటి గానాలు చేస్తున్నటువంటి గొప్ప గాయని శ్రీవల్లికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా కళ్ళు వచ్చిన వెంటనే శ్రీవారి దర్శనానికి వారి యొక్క ఔదార్యాన్ని ప్రదర్శించి శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేయిస్తే బాగుంటుందని మేమందరూ కూడా భావిస్తున్నాం. మన చుట్టూ ఇలాంటి వారు ఎందరో ఉన్నారని, వారిని గుర్తించడం చాలా అభినందించదగ్గ విషయమని అజయ్ కుమార్ అన్నారు. మీడియా వల్ల పేదలకు మంచి జరుగుతుందనేటువంటి దానికి ఒక ఉదాహరణ శ్రీవల్లి పాటల తల్లి నిదర్శనం. మన భారత్ టుడేలో
ఆ శ్రీవల్లి గారి గురించి వాళ్ళు ప్రచురించిన దానివల్ల ఆ ప్రసారాన్ని చూసి డాక్టర్ సుధారాణి గారు ఆవిడకు కంట్లో వచ్చే విధంగా వైద్య సేవ చేస్తామని చెప్పడం ముందుకు రావడం, ఉచితంగా నేత్రాన్ని రప్పించడానికి డాక్టర్లు ప్రయత్నించడం, తద్వారా ఆవిడ నాకు నేత్రం రాగానే వెంటనే శ్రీవారిని దర్శించుకుంటానని చెప్పడంతో ఈ యొక్క మీడియా యొక్క పాత్ర పేదలను, కళ్ళు లేనిటువంటి వారిని, వైద్య సహాయం అవసరమైనటువంటి వారిని మీడియా వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంది. ఇటువంటి మంచి కార్యక్రమాల ద్వారా మీడియా ప్రజల్లో వెళ్ళి తద్వారా పేద ప్రజలకు పూర్తి స్థాయిలో సహాయం చేస్తుందనేసి మేము భావిస్తున్నాం. మొత్తంగా ఇదే స్ఫూర్తితో మరిన్ని కదిలించే కథనాలతో నిరంతరం జనంతోనే ఉంటుంది భారతీయుల హృదయ స్పందన భారత్ టుడే.